వెల్కమ్ టు మధు టాక్స్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి స్పెషలీ ఒక ఇద్దరు సబ్స్క్రైబర్లు అడిగారు అనమాట. అంటే అక్క మీది సి సెక్షన్ కదా, సో ఆఫ్టర్ డెలివరీ ఎలా ఉండాలి, అంటే ఏం ఫుడ్ తీసుకోవాలి, వెయిట్ లాస్ అవ్వాలంటే ఏం చేయాలి, మీరు ఎలా మెయింటైన్ చేశారు, అంటే వెయిట్ లాస్ ఎలా అయ్యారు, అండ్ ఆల్సో సిజేరియన్ సి సెక్షన్ తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేసి అడిగారు. సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను. ఇది చాలామంది న్యూలీ ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే డెలివరీ అయి ఉన్నారో సో వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. సో ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ మాత్రమే అండి. సో ఇలాగే చేయాలని లేదు, నేను ఎలా చేశాను అన్నది, నేను ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నాను, ఎలాంటి కేర్ తీసుకున్నాను, ఎలాంటి ఫుడ్ డైట్ తీసుకున్నాను, సో ఎలా వెయిట్ లాస్ అయ్యానన్నది చెప్తున్నాను, మీతో షేర్ చేస్తున్నాను అంతే. సో ఎవరికైనా యూజ్ అయితే వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా సో మనం ఏం చెప్తున్నాం ఏంటి అన్నది. సో ఎవరికైనా బోర్ కొడుతుంది అనుకుంటే స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అండ్ నా వీడియో కనుక మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. సో వెల్కమ్ బ్యాక్ అండి. ఫస్ట్ ఆఫ్టర్ డెలివరీ మనం ఎలా ఉంటాం, నేను ఆల్రెడీ ప్రీవియస్లీ ట్రైమెస్టర్ వైజ్ డైట్ గురించి కూడా చేస్తున్నాను వీడియోస్. సో ఎవరన్నా వీడియోస్ చెక్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇస్తాను, ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ డైట్ అంటే స్పెషల్గా మనకు ఆబ్వియస్లీ పాతకాలం అప్పటి నుంచి తెలిసిందే కదా, డైట్ అంటే మనం ఏంటి ఆఫ్టర్ డెలివరీ బాలింతల ఫుడ్ ఉంటుంది స్పెషల్గా. సో ఆ బాలింతల ఫుడ్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మనకి పెద్దవాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు. సో నాకైతే మా మమ్మీ నా పక్కన లేరు, సో అందుకని అత్తయ్య, మా పెద్దమ్మ, మా అత్తయ్య గారు చాలా బాగా కేర్ తీసుకున్నారు. అండ్ అలాగే అంత బాగా కేర్ తీసుకున్నారు కాబట్టి నేను ఈజీగా వెయిట్ లాస్ అవ్వగలిగాను. అండ్ ఆల్సో నేను కూడా చాలా మటుకు కంట్రోల్లో ఉన్నాను, ఫుడ్ కంట్రోల్లో. అండ్ అట్ ద సేమ్ టైం మనం బేబీ ఫీడింగ్ చేస్తుంటాం కాబట్టి బేబీకి సో న్యూట్రిషన్స్ ఫుడ్ అనేది చాలా అవసరము. అండ్ అలాగని ఈ ఎక్కువ తినేయడం అలాంటిది కాదు, న్యూట్రిషన్స్ కావాలంటే మనం పర్టికులర్గా ఎందులో ఉంటాయి ఏంటి అవి తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే నేను అలాగే ఫాలో అయ్యాను, అలాంటి డైటే చేశాను. సో ఈజీగా నేను 15 kgs వెయిట్ లాస్ అయ్యాను. సో ఇప్పుడు మా బాబుకి 11th month. అంటే అది డిపెండ్స్ ఆన్ బాడీ టైప్ కూడా, ఇలాగే ఈజీగా అయిపోవాలని కూడా లేదు. కొంతమంది సమ్ ఇయర్స్ తర్వాత వెయిట్ లాస్ అవుతారు, అండ్ కొంతమంది డెలివరీ అయిన వెంటనే అవుతారు. సో మనకి బెల్లీ ఫ్యాట్ కూడా ఉంటుంది. సో బెల్లీ ఫ్యాట్ అన్నది ఎలా వెయిట్ లాస్ అవ్వాలి అండ్ బెల్లీ ఫ్యాట్ ఎలా పోవాలి అన్నది ప్రెగ్నెంట్ లేడీస్కి కామన్ కదా అది. ఎందుకంటే మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బేబీ వెయిట్ గెయిన్ కోసం అని న్యూట్రిషియన్స్ ఫుడ్ అనేసి, హెల్తీ ఫుడ్ అనేసి, అన్ని ఫుడ్స్ ఏవి ఇష్టమైతే అవన్నీ తినేస్తాం కదా. సో ఆ వెయిట్ గెయిన్ అంతా మళ్ళీ ఆఫ్టర్ డెలివరీ మనకి అదో టెన్షన్గా ఉంటుంది. సో నాకు ఉంది, సో నాకు కూడా అలాగే ఉండింది, అదే ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాను. బట్ అలా ఆఫ్టర్ డెలివరీ మనకి ఇమీడియట్గా ఫుడ్ కంట్రోల్ ఫస్ట్ 3 months కూడా మన పెద్దవాళ్ళు మనకి బాలింత ఫుడ్ పెడతారు. సో అందులో మెయిన్గా నేను తీసుకున్న ఫుడ్స్ ఏంటంటే ఖచ్చితంగా ఫస్ట్ మనకి రైస్ క్వాంటిటీ చాలా తక్కువగా పెడతారు, పాలు ఇలాంటివి ఎక్కువ ఇస్తుంటారు మనకి, బికాస్ మనం ఫీడింగ్ చేస్తాం కాబట్టి బేబీస్కి. సో పాల కోసం అనేసి మనకి ఎక్కువ న్యూట్రిషన్స్ ఫుడ్ అంటే పాల ఐటమ్స్ ఏవైతే ఉంటాయో, బ్రెడ్ వల్ల కూడా మనకి త్వరగా పాలు వస్తాయి అంటారు. సో అందుకని అలాంటి ఫుడ్ కూడా పెడుతుంటారు, నాకైతే అలాగే పెట్టారు. అండ్ నేను కూడా ఫుడ్ కంట్రోల్ చాలా కంట్రోల్లో ఉన్నాను అండ్ ఈజీగా వెయిట్ లాస్ అవ్వగలిగాను. అండ్ ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 99 kgsకి వెళ్ళిపోయాను అనమాట. నా డెలివరీ డేట్ ఇచ్చారు కదా, సో ఆ టైంకి డెలివరీ టైంకి నేను 99 kgsకి వెళ్ళిపోయాను. సో ఆఫ్టర్ డెలివరీ ఇమీడియట్గా అంటే మనకి 11-15 days లోపలే ఆఫ్టర్ డెలివరీ నేను అంటే నాలో తెలుస్తుంది అప్పుడే నేను వెయిట్ లాస్ అయిపోయాను. ఆల్మోస్ట్ అయిపోయానంటే ఒకేసారి కాదు, సో ఒక 4-5 kgs తగ్గిపోయాను అన్న ఫీలింగ్ వచ్చింది. సో అందులో బేబీ వెయిట్ అండ్ మనకి ఉమ్మనీరు ఉంటుంది కదా, సో అదంతా ఎంతవరకు మెజర్ చేస్తారనేది నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. బట్ మా బాబు అయితే 3.5 kgs పుట్టాడండి. సో నాకు హై బీపీ ఉండడం వల్ల బిఫోర్ అంటే 40 days కన్నా బిఫోర్ 1 week ముందే డెలివరీ చేసేయాలని
వద్దన్నారు మేడం, డాక్టర్ వచ్చేసి మా గైనకాలజిస్ట్. ఎందుకంటే హై బ్లడ్ ప్రెషర్ ఉండింది నాకు. సో అది చాలా ఇబ్బంది అవుతుందనేసి అలా చెప్పారు. సో అప్పటికే బేబీ వచ్చేసి మా బాబు వచ్చేసి 3.5 kgs ఉన్నాడు. సో వాడు పుట్టేటప్పటికి ఆ వెయిట్లో ఉన్నాడు. సో మనం తీసుకున్న ఫుడ్ కూడా అలాగే ఉండాలి. బికాస్ బేబీ వెయిట్ గెయిన్ అన్నది కడుపులోనే ఎంత బాగా అయితే బేబీ వెయిట్ గెయిన్ అవుతుందో సో అంత హెల్దీ బేబీగా ఉంటారని చెప్తారు. సో నాకైతే అంతా కూడా అలా అయిపోయింది. బట్ సి సెక్షన్ వల్ల చాలా అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని చాలా నేను కూడా పడుతూ ఉండేదాన్ని, టెన్షన్గా ఉండేదాన్ని. సి సెక్షన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటే నాకైతే ప్రెజెంట్ ఇప్పటి వరకు పెద్దగా ఏమి లేవు. బట్ మనకి అనస్థీషియా ఇస్తారు కదా, సో ఆ బ్యాక్ పెయిన్ అట్ ద సేమ్ టైం మనం హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు కానివ్వండి, లేదా మనం వంగి చేసే పనులు ఏమన్నా ఉన్నా కూడా అంత త్వరగా చేయకూడదు అనమాట. సో నేను ఆ కేర్ కూడా తీసుకున్నాను, వెయిట్ లిఫ్ట్ చేసేదాన్ని కాదు ఎక్కువ. సో ఇప్పుడు ఇంకా 1 year, మా బేబీ 1 yearకి వస్తున్నాడు, ఇంకొక 1 month అయితే. సో ఇప్పుడు కొంచెం ఫ్రీగా నేను అన్నీ కూడా కొంచెం వెయిట్ లిఫ్ట్ చేసినా ఏం చేసినా నాకు పెద్దగా ఇబ్బందిగా లేదు. బట్ నాకు ఒక ప్రాబ్లం ఏంటంటే, నాకు ఆల్రెడీ ప్రీవియస్ అంటే బిఫోర్ డెలివరీ నాకు ఫస్ట్ నుంచి కూడా నా స్టడీస్ అప్పటి నుంచి నాకు మైగ్రేన్ హెడేక్ ఉండింది. సో అది ఈ అనస్థీషియా ఎఫెక్ట్ కొంచెం ఇస్తుంది అనిపిస్తుంది నాకు. బట్ అదా కాదా తెలీదు. బట్ ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీయే నాకు ఈ ప్రాబ్లం వస్తుంది. అంటే మనకు అనస్థీషియా ఇచ్చారు కాబట్టి సిజరీన్ అప్పుడు, సి సెక్షన్ అప్పుడు, అందుకే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు కొంచెం మైగ్రేన్ హెడేక్ వచ్చినప్పుడు ఒకలాంటి పెయిన్ అన్నది ఎక్కువ వస్తుంది తలలో, అండ్ హెడేక్ అన్నది డిఫరెంట్గా వస్తుంది అనమాట. సో అండ్ ఆల్సో మనకి ఇక్కడ స్పైనల్ కార్డ్ ఉంటుంది కదా, సో ఆ పెయిన్ కూడా ఎక్కువ డిఫరెంట్గా వస్తుంది. మజిల్ ఏక్ అన్నది స్పైనల్ కార్డ్ ఉన్న ప్లేస్లోనే ఎక్కువ నాకు వస్తుంది. సో ఇవన్నీ సి సెక్షన్లో మనకి అనస్థీషియా ఇచ్చినప్పుడు ప్రాబ్లమా ఏంటన్నది నాకు ఎగ్జాక్ట్గా ఐడియా అయితే లేదు. బట్ ఈ డెలివరీ తర్వాతే నాకు ఇది ఫస్ట్ టైం నేను ఇది ఫేస్ చేయడం, ఇలాంటి పెయిన్స్. అందరికీ ప్రాబ్లమ్స్ ఉండవండి. సో కొంతమందికి ఈజీగా ఉంటుంది, కొంతమందికి, నాకు కూడా పెద్ద ప్రాబ్లం అని నేను అన్నాను. ఎందుకంటే నాకు రెగ్యులర్గా రాదు ఇది. ఎప్పుడెప్పుడు స్ట్రెయిన్ అయినప్పుడు, నేను ఎక్కువ వర్క్ చేసి స్ట్రెయిన్ అయినప్పుడు అలాంటప్పుడు నాకు వస్తుంది. సో ఫుడ్ ఐటమ్స్కి వచ్చేసరికి ఖచ్చితంగా మనము ఈ ఫస్ట్ 3 months, సో ఫస్ట్ 3 months అయితే మనం ఖచ్చితంగా పెద్దవాళ్ళు చెప్పిన ఫుడ్ తీసుకోవాలి. తీసుకోకపోతే మనం ఈ 6 months వరకు మనకి జంక్ ఫుడ్స్ కానీ, లేదా మనకి ఏం తినాలనిపించినా ఏది కూడా మనకి ఇవ్వరు. ఎందుకంటే అంత పథ్యం మనం పాటిస్తేనే ఈజీగా మన బాడీ అనేది డ్రై అవుతుంది అనమాట. బాలింతోళ్ళు అంటారు కదా, సో అది డ్రై అవ్వాలి ఖచ్చితంగా. బాలింతోళ్ళు అన్నది డ్రై అవ్వాలి అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. సో నేనైతే అది పాటించానండి. నేను ఒక 3 months వరకు సొంటి పొడి అంటారు కదా, సో మనకి డ్రై జింజర్తో చేస్తారు సొంటి పొడి అన్నది. సో అది ఆల్రెడీ బాలింతలకి ఖచ్చితంగా పెడతారు. అది వేడి చేయాలి, వేడి కుట్టాలనేసి, లేకపోతే వాతం వచ్చేస్తుంది అంటారు. అందుకని మనకి అది పెడతారంట. సో మా అత్తయ్య గారు, మా పెద్దమ్మ బాగా పెట్టేవాళ్ళు నాకు. సో నేను కూడా అలాగే వద్దనకుండా తినేదాన్ని. ఎందుకంటే ఐ హ్యావ్ టు వెయిట్ లాస్. ఎందుకంటే నాకు చాలా టెన్షన్గా ఉండేది, ఏంటబ్బా ఇంత వెయిట్ గెయిన్ అయిపోయాను, అసలు ఎప్పుడు తగ్గుతాను ఏంటి అన్నది ఎక్కువ ఉండేది నాకు. సో అది ఈజీగా నేను దాన్ని దాటగలిగాను. అంటే ఆ వెయిట్ గెయిన్ అన్నది సో ఫుడ్స్లోనే ఉంటుందండి మ్యాక్సిమం. సో రైస్ ఎక్కువ తినడం వల్ల ఏంటంటే మనకి బెల్లీ ఫ్యాట్ ఇవన్నీ జనరల్గానే ఉంటాయి. సో రైస్ ఎక్కువ తినడం వల్ల ఇంకా ఎక్కువ వస్తాయి అన్నమాట. సో ఈ కేరింగ్స్ అంటే సొంటి పొడి వచ్చేసి కారపొడి చేస్తారు మనకి. అంటే డ్రై మిర్చి, ఎండుమిర్చి ఉంటుంది కదా, రెడ్ మిర్చి, సో దాంతో కొంచెం జీలకర్ర, ధనియాలు ఇవన్నీ యాడ్ చేసి పెద్దవాళ్ళు మనకు చేసిస్తారు. అది మనకి రెసిపీస్ కూడా ఉంటాయి, యూట్యూబ్లో చూసినా ఎక్కడైనా ఉంటాయి. సో అది ట్రై చేయండి. నేనైతే అదే పాటించాను. సో ఎవరన్నా తినలేని వాళ్ళు ఉంటారు. నేనైతే ఏది వద్దనకుండా ట్రై చేసేదాన్ని. సొంటి పొడి తినడం మామూలు విషయం కాదు. అది డెలివరీ ప్రెగ్నెంట్ లేడీస్ని అడుగుతూ తెలుస్తుంది. బట్ నేను 3 months తిన్నాను. సో అందుకని మా అత్తయ్య గారు అనేవాళ్ళు, నువ్వు బాగా పత్యం చేస్తావు, అందుకే ఇప్పటికే అదే అంటారు, అందుకే నువ్వు ఈజీగా బాగా
తగ్గిపోయావు అది ఇది అని అంటుంటారు. అండ్ సో బెల్లీ ఫ్యాట్ అంటే నేనైతే ఎలాంటి క్లాత్ కానీ టై చేసుకోవడం కానీ లేదా హిప్ బెల్ట్ వేసుకోవడం కానీ ఇలాంటిది ఏది కూడా చేయలేదు. ఎందుకంటే నాకు ఈజీగా అసలు డాక్టర్ కూడా అదే చెప్పారు, నీకు బెల్లీ ఫ్యాట్ లేదు కాబట్టి నువ్వు ఇదంతా యూజ్ చేయాల్సిన అవసరం లేదు అన్నారు. అండ్ దట్ టు సి సెక్షన్ కాబట్టి నేను కొద్దిగా భయపడేదాన్ని, స్టిచెస్ ఉంటాయి కదా ఇదంతా ట్రై చేస్తే ఎలా ఉంటుందని భయపడేదాన్ని. బట్ నాకైతే అసలు ప్రాబ్లం లేకుండా నేను ఒకసారి కూడా ట్రై చేసుకోలేదు నేను. సో ఈజీగా అలా అయిపోయింది. సో ఇదైతే అంటే చాలామంది ట్రై చేస్తుంటారు పాపం బెల్లీ ఫ్యాట్ గురించి తగ్గాలి ఆఫ్టర్ డెలివరీ అని. అదైతే నాకు ఈజీగా తగ్గిపోయింది. మొత్తం తగ్గిపోయిందని కూడా అన్నాను, బట్ ఓకే. అండ్ ఈ చిన్న చిన్న టిప్స్ ఉంటాయి. సో మనకి బీరకాయ ఇలాంటి ఫుడ్స్ అన్ని పెడుతుంటారు ఏవైతే ఫ్యాట్ లేకుండా ఉంటాయో. సో అలాంటి ఫుడ్స్ అన్ని మనకి పెద్దవాళ్ళు పెడుతుంటారు. బాలింత ఫుడ్డే సెపరేట్గా ఉంటుంది, సో అది పెడతారు. ఈ డెలివరీ వల్ల నాకైతే చాలా అర్థమయ్యాయి. సో అందుకే అది షేర్ చేస్తున్నాను మీ అందరితో. ఏంటంటే ఎవరికైనా యూజ్ అవ్వాలి. సో అందరు కూడా పెద్దవాళ్ళు దగ్గర ఉంటారు అని ఉండదు కదా. కొంతమంది జాబ్ పర్పస్ బయట ఉండొచ్చు, లేదా కొంతమంది దూరంగా ఉండొచ్చు, కొంతమంది ఎవరు లేకుండా ఉండొచ్చు. వాళ్ళకి యూజ్ అవుతుందేమో అని ఈ వీడియో చేస్తున్నాను. అండ్ డైట్ అయితే ఇలా ఫాలో అయితే సరిపోతుంది. నాకు తెలిసినంత వరకు నేను సొంటి పొడి వల్లే మ్యాక్సిమం నేను ఆ మెయింటెనెన్స్ వల్లే నేను వెయిట్ లాస్ అయ్యాను అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ముద్దలో మనకు ఫస్ట్ ముద్ద ఏదైతే అన్నం పెడతారు కదా, లంచ్ పెడతారు కదా, అండ్ నైట్ కూడా మళ్ళీ నేను ఓన్లీ మధ్యాహ్నం వరకే లంచ్, మధ్యాహ్నం ఒకటే రైస్ తీసుకునేదాన్ని, నైట్ వచ్చేసి చపాతీ తీసుకునేదాన్ని ఆర్ బ్రెడ్ పాలు తీసుకునేదాన్ని. సో బ్రెడ్ పాలకే మనకి మిల్క్ అన్నది బాగా అవుతుందంటారు. సో నాకైతే అది అంటే నా ఎక్స్పీరియన్స్లో బాగానే యూజ్ అయింది నాకు అది. సో ఏంటంటే యూజ్ చేయాలి చేయొద్దు అన్నది పక్కన పెడితే ఎవరి బాడీకి ఏది పడుతుంది అన్నది ఫస్ట్ చూసుకోవాలి. సో కొంతమందికి చల్ల పదార్థాలు పడతాయి, కొంతమందికి వేడిగా పడతాయి, కొంతమంది ఏమో గోరువెచ్చగా తీసుకుంటారు. సో అలా తినలేని వాళ్ళు ఉంటారు. అందరూ ఒకేలా ఉంటారని నేను చెప్పట్లేదు. నా వరకే చెప్పాలంటే నేను చల్లగా చాలా కోల్డ్గా అన్నది ఫుడ్ని, ఎస్పెషల్లీ ఫుడ్ మళ్ళీ కూల్ డ్రింక్స్ అలాంటివి అని చెప్పట్లేదు. సో ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ నేను వామ్గా లేదా వేడిగా ఉంటేనే ఇష్టపడతాను. సో నా బాడీకి కూడా ఈజీగా తీసుకోగలుగుతుంది అనమాట. కొంతమంది గోరువెచ్చగా తింటారు, కొంతమంది చల్లగా తింటారు. అది డిపెండ్స్ ఆన్ బాడీ. సో అదైతే నేను చెప్పలేదు. సో నాకైతే వింటర్ సీజన్లో డెలివరీ అయింది కాబట్టి సో ఎక్కువ మోర్ కేర్ఫుల్గా ఉండాల్సి వచ్చింది స్టిచెస్ దగ్గర కానీ. అండ్ ఎందుకంటే ఆ క్లైమేట్కే మ్యాక్సిమం మనకి స్టిచెస్ ఇవన్నీ తగ్గాలంటే అవ్వదని చెప్తారు. సో పెద్దవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తారు. నేనైతే కేర్ తీసుకున్నానండి. కేర్ తీసుకోలేదు అదే తగ్గిపోయిందని నేను చెప్పను. కేర్ అయితే ఖచ్చితంగా తీసుకున్నాను. సో అది ఏంటన్నది మనం బాగా చేసిన ఖచ్చితంగా స్టిచెస్ని మనం ఫస్ట్ 2-3 months వరకు దాన్ని డ్రెస్సింగ్ చేసుకోవడం, అది వాళ్ళు ఇచ్చే డాక్టర్స్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తారో క్రీమ్స్ కానీ ఏదన్నా లోషన్ కానీ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అలా చేస్తేనే మనకి ఇచ్చింగ్ అన్నది రాకుండా, ఇచ్చింగ్ వస్తే ఏమవుతుందంటే ఇచ్చింగ్ వల్ల మళ్ళీ మనం గోకేయడం ఇలాంటివి చేస్తే దానివల్ల మళ్ళీ ఇంకా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఆ స్టిచెస్ పార్ట్ దగ్గర. అది సో మన నెయిల్ అన్నది అసలు తగలకూడదని చెప్తారు, మనకి తెలిసిందే అది. సో అది మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. సో ఈ లోషన్ లేదా బెటాడిన్ క్రీమ్, నాకైతే బెటాడిన్ ఇచ్చారు. సో ఈ క్రీమ్స్ ఇవి వాడడం వల్ల మనకి ఇచ్చింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో వేడి చేసే ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా వస్తాయి కొంచెం అంటారు. బట్ బాలింతకి వేడి చేసే ఫుడ్డే పెడతారు. ఎందుకంటే అలాగైతేనే మన బాడీ అనేది త్వరగా డ్రై అవుతుంది. ప్రెగ్నెన్సీలో ఏదైతే మనం వెయిట్ గెయిన్ అవుతామో అదంతా కూడా. సో ఇదైతే నేను మెయింటైన్ చేశానండి. సో టిప్స్ అంటే ఇవే టిప్స్, ఇంకా కేర్ ఎలా తీసుకోవాలన్నదే ఉంటుంది. అండ్ సో ఇవైతే నా ఎక్స్పీరియన్స్ అండి. నేను ఇలాంటి ఫుడ్ మనం కూరగాయలు ఇవన్నీ అయితే రెగ్యులర్గా పెడతారు మనకి. అందులో కూడా మళ్ళీ చలవ చేసేవి లేదా
ఎక్కువ పులుపు పదార్థాలు ఏవి పెట్టరు మనకి. సో చింతపండు ఇలాంటివి ఏవి కూడా మనకు పెట్టరు బాలింతలప్పుడు. అవాయిడ్ చేయాలి ఇవన్నీ కూడా. సో ఒక 3 to 6 months ఖచ్చితంగా మనం స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అవ్వాలి. స్ట్రిక్ట్గా మనం ఇలాంటి డైట్ ఫాలో అయ్యి చేసుకుంటేనే ఈజీగా మనం ఈ వెయిట్ గెయిన్ నుంచి బయటకు రాగలము ఆఫ్టర్ డెలివరీ. సో పోస్ట్పార్టం అంతా కూడా మనకి ఎలా ఉంటుంది అన్నది ఒక డిప్రెషన్ లాగా కూడా అనిపిస్తుంది. ఏంటి నేను ఇంత వెయిట్ అయిపోయాను, నేను ఎప్పుడు తగ్గుతాను, ఇలా ఉంటాను, ఇవన్నీ ఆలోచనలు మన మైండ్లో రన్ అవుతూనే ఉంటాయి. మనల్ని ఎక్కువసేపు పడుకోవద్దంటారు, వాత వచ్చేస్తుంది అని ఎక్కువసేపు పడుకోనివ్వరు కూడా. సో సి సెక్షన్ వాళ్ళకేమో నిద్ర ఎక్కువ కావాలి అని చెప్తారు, ఎక్కువసేపు పడుకోండి అని. బట్ పెద్దవాళ్ళు చెప్పినట్టే విన్నాను నేను. సో అందుకే ఇది నేను ప్రెజెంట్ రిజల్ట్ అనమాట. సో ఇలాంటి టిప్స్, ఇలాంటి చిన్న చిన్న కేరింగ్ మన ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తారు, అవి ఫాలో అయిపోతే సరిపోతుంది. అండ్ డాక్టర్స్ కూడా కొంచెం ప్రిస్క్రైబ్ చేస్తారు కాబట్టి సో అది కూడా మనం కేర్ తీసుకోవాలి. అండ్ ఎవరికైనా వీడియో యూస్ఫుల్ అయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.